ఆదివారం రోజున సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సొంత మైదానంలో గుజరాత్తో కీలక మ్యాచ్ని ఆడబోతుంది. ఇప్పటికే 4 మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ జట్టు కేవలం 1 మాత్రమే గెలిచింది. మిగతా 3 మ్యాచ్ల్లోనూ వరుసగా ఓడిపోయి హ్యాట్రిక్ పరాజయాలతో చాలా ఒత్తిడిలో ఉంది. మరోవైపు గుజరాత్ జట్టు వరుసగా 2 అద్భుత విజయాలతో మంచి దూకుడు మీద కనిపిస్తుంది. ఇటువంటి నేపథ్యంలో ఈ ఇరు జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ ఎలా జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్లో ఎలా అయినా గెలిచి వారి ఓటములకు కాస్త ఫుల్ స్టాప్ పెట్టాలని హైదరాబాద్ జట్టు ప్రణాళికలు రచిస్తోంది. ఇక ఉప్పల్లో జరగబోయే ఈ మ్యాచ్ కమిన్స్ సేనకి ఎంతో కీలకమైన మ్యాచ్గా మారబోతుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఓడిపోతే జరగబోయే నష్టమేంటి అనేది ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ గమనిస్తే హైదరాబాద్ జట్టు అందరికంటే తక్కువ నెట్ రన్ రేట్ ఉన్న కారణంగా కేవలం 2 పాయింట్స్ను కలిగి ఉండడంతో టేబుల్లో చిట్ట చివరి స్థానంలో నిలిచింది. ఈ స్థానాన్ని హైదరాబాద్ జట్టు త్వరగా మెరుగుపరుచుకోవాలి. ఇప్పటికే ఆరెంజ్ ఆర్మీ 4 మ్యాచ్లు ఆడేసింది. ఇంకా మిగిలి ఉన్నవి 10 మ్యాచ్లు. అందులో 5 మ్యాచ్ల్లోనూ సొంత మైదానంలో ఆడబోతుంది. మిగతా 5 ప్రత్యర్థి గ్రౌండ్లో ఆడబోతుంది. ఎస్ఆర్హెచ్ జట్టు ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే మిగిలిన 10 మ్యాచ్ల్లో కనీసం 6 నుండి 7 మ్యాచ్లు గెలవాలి. అప్పుడే వారు కనీసం ప్లే ఆఫ్స్కి వెళ్లే అర్హత సాధించగలరు. అలా జరగాలంటే హైదరాబాద్ జట్టు వారి హోమ్ గ్రౌండ్లో జరగబోయే 5 మ్యాచ్లను అడ్వాంటేజ్గా మార్చుకుని ఈ 5 మ్యాచ్ల్లోనూ తప్పకుండా గెలిచి తీరాలి. లేదంటే మాత్రం హైదరాబాద్ జట్టుకి కష్టాలు తప్పవు. అలా జరగాలంటే హైదరాబాద్ జట్టు దూకుడుగా కాకుండా తెలివిగా బ్యాటింగ్ చేయాలి. పిచ్ పరిస్థితులకు తగ్గట్టుగా ఎస్ఆర్హెచ్ ఆడగలిగితే భారీ హిట్టర్లు ఉన్న సన్ రైజర్స్కి గెలుపు నమోదు చేయడం పెద్ద కష్టతరమైతే కాదు. అదే సమయంలో లెఫ్ట్ రైట్ కాంబినేషన్తో బరిలోకి దిగి తమ వ్యూహాలను కూడా మార్చుకోవాలి. బౌలర్లను ఉపయోగించుకోవడంలో నేర్పరితనం ప్రదర్శించాలి. అలా చేసినప్పుడే ఎస్ఆర్హెచ్కు విజయాలు దక్కుతాయి. అలా కాకుండా కాదు కూడదు అని మొండిగా ఉంటూ దూకుడే మా ఆయుధం అని రెచ్చిపోతే మళ్లీ బోల్తా పడడం ఖాయం. మరి హోమ్ గ్రౌండ్లో ఆదివారం గుజరాత్తో జరగబోయే మ్యాచ్లో హైదరాబాద్ జట్టు గెలిచి కంబ్యాక్ ఇవ్వగలుగుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.